వైవ హర్ష సుందరం మాస్టర్ సినిమా ఎలా ఉంది అనేది ఈరోజు తెలుసుకుందాం. స్టోరీ లైన్: ఈ మూవీలో వైవ హర్ష సుందరం మాస్టర్ అనే గవర్నమెంట్ టీచర్గా కనిపిస్తారు. సో ఆ తర్వాత ఒక ఎమ్మెల్యే చెప్పడం వల్ల రిమోట్ అనే విలేజ్కి అయితే వెళుతాడు. ఆ విలేజ్లో వెళ్ళిన తర్వాత ఆ విలేజర్స్ అండ్ హీరోకి మధ్య అసలు ఏం జరుగుతుంది, ఆ విలేజ్లో ఎవరికి తెలియని ఒక ఇంట్రెస్టింగ్ సీక్రెట్ అయితే ఉంటుంది. ఆ సీక్రెట్ ఏంటి, చివరికి ఏమైంది అనేది తెలుసుకోవాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఇంకా ఈ సినిమా ఎలా ఉంది అనేది మాట్లాడాలంటే ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, ఎందుకంటే చాలా కామెడీ సీన్స్ అయితే ఉన్నాయి. సో మనకి నవ్వు వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇంగ్లీష్ స్పెల్లింగ్ మిస్టేక్ కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఆ సీన్స్ చూసినప్పుడు థియేటర్లో ఉంటే ఎంత సీరియస్ పర్సన్ అయినా సరే ఖచ్చితంగా నవ్వుతారు. ఆ రేంజ్లో కామెడీ అయితే వర్కౌట్ అయిందని చెప్పవచ్చు. అది సినిమా స్టోరీ లైన్కి కూడా చాలా యూనిక్గా ఉంది అని చెప్పవచ్చు. అండ్ సినిమా స్టార్ట్ అవ్వడం కూడా ఒక ప్రామిస్ నోట్తో ప్రారంభమవుతుంది. డీసెంట్ ఫస్ట్ హాఫ్ అని చెప్పవచ్చు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొంచెం కామెడీ తక్కువ అవుతుంది, ఎమోషన్ సీన్స్ కొంచెం ఎక్కువ అవుతాయి. అండ్ సినిమా ఓవరాల్గా చెప్పాలంటే ఒక మంచి చిత్రం అని చెప్పవచ్చు. కానీ సినిమాకి అతిపెద్ద మైనస్ పాయింట్ ఏంటి అంటే సినిమా స్టోరీ అంతా ఓకే, కానీ కాకపోతే సినిమాని తీసుకెళ్లే విధానం, స్క్రీన్ ప్లే ఉంటుంది కదా, చాలా డెత్ స్లోగా ఉంటుంది. వైవ హర్ష అయితే నిజంగా ఆ పాత్రలో సుందరం మాస్టర్గా క్యారెక్టర్లో అయితే ఫుల్గా ఒదిగిపోయాడని చెప్పవచ్చు. ఇంకా విలేజెస్ చేసిన కామెడీ సీన్స్ అయితే దివ్యశ్రీ, దీప కూడా వీళ్ళంతా ఓకే. మ్యూజిక్ అయితే అంతా ఏం బాగాలేదు, అక్కడక్కడ కామెడీ సీన్స్ దగ్గర వచ్చే బీజిఎం అయితే బాగుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా ఫుల్ కామెడీ పిక్చర్.